తెలంగాణ ప్రజలారా, ముందుగా ఈరోజు మన తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మేము నిన్న మొన్న జరిగిన మన ముఖ్యమంత్రి మాటలకు ప్రతిస్పందిస్తున్నాము. ఆయన గారు మాట్లాడే మాట చాలా ఘోరంగా, అసలు తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఉంది. ఆయన మాటలు వింటుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలాంటి ముఖ్యమంత్రినా మీరు ఎన్నుకున్నదని చేస్తున్నారు. ఆయన మాట ఎట్లుందంటే ఒక కులానికి ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఒక కులానికి కాదు, అందరి కులాలు అందరు వేస్తేనే, రాష్ట్ర ప్రజలు వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉన్న వాల్యూను ఏందో తెలుసుకోలేక ఇంకా మత్తులో ఉన్నాడు ఆయన. ఇంకా అది ఆ ప్రతిపక్షాలు ఉన్నట్టుగానే అలాగే ఏంది జాతి, నీ చుట్టాలు, నీ రాండి బుల్లోజర్ వేసి తొక్కిస్తా అంటుండు. ఎంతమందిని తొక్కిస్తావు? తెలంగాణ సమాజం మొత్తము ఈరోజు మండిపోతున్నారు. తెలంగాణ పబ్లిక్ అందరూ ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటివి ఎన్నుకున్నామా? సమాజానికి నేర్పే పద్ధతి ఇదేనా? తెలంగాణ సమాజం మొత్తము అసలు ఎవరు కూడా సంతోషంగా లేరు. నువ్వు చేసే నిర్ణయాలు, పద్ధతులు ఏ మాత్రం కూడా బాలేవు. తెలంగాణ భాష ఎంత సంస్కృతము, ఆ సంస్కృతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి పదవి ఒక ఉన్నతమైన పదవి. ఆ పదవిలో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి? కేసీఆర్ ఉద్యమం చేసిడు. ఉద్యమం చేసినప్పుడు మాట్లాడినాము. మనకు బాధ్యత వచ్చింది. బాధ్యత వచ్చినాక మనం ఏ విధంగా ఉండాలని ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాడు. ఈయన ప్రతిపక్షంలో మాట్లాడిన ఏం జరిగిందో అయిపోయింది. ఒక గౌరవమైన పదవిలో ఉన్నాం. ముఖ్యమంత్రి పదవి అంటే ఒక గౌరవమైన పదవి, ఒక రాష్ట్రానికి అధిపతి. రాష్ట్రానికి అధిపతి అన్నప్పుడు తెలంగాణ సమాజం నీలో నోట్ల నుంచి మాట, ప్రతి మాట ఒక వాల్యుబుల్ మాట. ఆ మాటను ఎట్లా మాట్లాడుతున్నావు అంటే దానికి విలువ, పద్ధతి. ఒక లేబర్, ఒక ఆమె మాట్లాడుతుంది. మీరు లేబర్లో మాట్లాడినా అంటే ఒక ఇది ఉంటుంది. నువ్వు లేబర్ కాని వా, ఒక బిచ్చపోని వా, ఒక ఏంది నీ పద్ధతి, ఏంది నీ కులం, ఏంది నువ్వు ఒక రెడ్డి పుట్టుగా కొట్టినావు అని చెప్పి ఆమె బాధపడుతున్నది. అంటే మేము అందరం ఒక కులస్తులము, అందరం అన్నదమ్ములు లెక్క, రెడ్డి మెల్మ అని భేదాభిప్రాయాలు లేకుండా ఒక అన్నదమ్ములు లెక్క తెలంగాణ ప్రజలందరూ ఒక ఫంక్షన్ అయితే అందరం పోయి కలిసిమెలిసి తిరుగుతున్నాం. ఎంతో సమాజంలో కలిసిమెలిసి అందరం బాగుండాలి, తెలంగాణ సమాజం బాగుండాలని అందరం కలిసిమెలిసి ఉంటుంటే ఒక కులం చిన్నతనంగా చేసి నువ్వు ఎంతమంది ఉన్నారు, పిరికడి మంది ఉన్నారు, అరబస్త చాలు. ఎందుకు అరబస్త? మీ కుటుంబ సభ్యులు అందరం. తెలంగాణ అంటే కుటుంబ సభ్యులలో నువ్వు కులాలు పెట్టి విభజించి పాలించాలని చూస్తున్నావు. ఇదేనా నీ పద్ధతి? నీ పద్ధతి మార్చుకో. 11 నెలల నుంచి చూస్తున్నాం. మార్చుకుంటాడేమో అని చూస్తున్నాం. అమెరికా పోయి ఇదేనా నేర్చుకొచ్చుకుంది? తెలంగాణ పబ్లిక్ పైసలన్నీ ఖర్చు పెట్టి అమెరికా పోయి నేర్చుకొచ్చుకుంది. ఇదేనా నీ పద్ధతి? ఏం నేర్చుకున్నావు? పబ్లిక్ అందరూ పరిశీలన పడుతున్నారు. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ప్రతిదీ కూడా బిల్డర్లు కావచ్చు, ప్రతి ఏ వృత్తిని ఏది చేసుకోవాలన్నా వ్యవసాయ రైతులు ఉన్నారు. రైతులు కూడా పాపం రోడ్ల మీద వచ్చి పడుతున్నారు. ధాన్యం కూడా దిక్కు లేదు. వాళ్ళకు రైతు భరోసా లేదు. రుణమాఫీ అన్నావు, 10 మంది చేసి 20 మందికి పంచాయతీ పెట్టినావు. ఎవరికి రుణమాఫీ సరిగా లేదు. అన్ని అయిపోయినాయని మహారాష్ట్రలో చెప్పుకొని తిరుగుతున్నావు. ఇదా ప్రతిదీ నోరు తెరిస్తే అబద్ధాలు మానుకో. ఉన్న వాస్తవాలు చెప్పి తెలంగాణను ఒక మంచి సభ్యత సమాజాన్ని నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాము. ఇదే కాదు, మీరు చేసే 11 నెలల నుంచి చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రోడ్ల మీద బుల్లజర్ తొక్కిస్తా అంటున్నావు. నువ్వు చేసాల్సింది, మొన్న గుళ్ళున్నాయి, గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళ మీద బుల్డోజర్ తొక్కిస్తావు. ఏం చేస్తావు? అది చేతనైతే అజ్జయ్. ప్రతిపక్షాల మీద అడ్డం వస్తే ప్రతిపక్షాలు ఎవరికి అన్యాయం చేయొద్దని చెప్తున్నారు. నువ్వు మూసి ప్రక్షాళన చేయాలని అంతకుముందు గవర్నమెంట్ అన్నది. కానీ ప్రక్షాళన చేయడం అడ్డగోలుగా రాత్రి ఉలగొట్టి చేస్తారని కాదు. ఇది ఎప్పుడో కూరుకుపోయి 40 ఏళ్ల నుంచి ఉన్న పబ్లిక్ ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యమంత్రి గారు వెల్మ సోదరులు ఒక్కలే కాదు, నీకు అందరు వేసిరు. రెడ్డి సోదరులు ఒక్కలే కాదు, అందరు వేస్తేనే ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఇచ్చిన పథకాలు ఏమైనాయి? రుణమాఫీ ఏమైంది? రైతు బంధు ఏమైంది? కళ్యాణ లక్ష్మి ఏమైంది? తులం బంగారం ఏమైంది? ఇవన్నీ పథకాలు పక్కన పెట్టేసి నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు బీసీ సోదరులు మీకంటే ఎక్కువ ఉన్నారు కదా, వెల్మ సోదరులు తక్కువ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు. రెడ్డి సోదరుల కంటే ఎక్కువ బీసీ సోదరులు ఉన్నారా? వాళ్ళందరూ తలుచుకుంటే నువ్వు వేరుంటావు. ఇప్పటికైనా మారు. నువ్వు డ్రాయర్లు ఇప్పి కొడతా, బుల్డోజర్లు దొక్కిస్తా, ఇవన్నీ మానుకో. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు, హోదాకు తగ్గట్టు మాట్లాడు. ఏదైనా ఉంటే అన్నది కలుపుకొని పో.
తొక్కిస్తా అంటే అది పద్ధతి కాదు. నువ్వు జాతిని ఉద్దేశించి మాట్లాడు. జాతి మొత్తం ఒకటే, తెలంగాణ జాతి ఒకటే, ఒక జాతి సపరేట్ ఉండదు. ఎంతమందిని తొక్కిస్తావు? ఎన్ని బుల్డోజర్లు తెస్తావు? మేము ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం. తొక్కి ఎప్పుడు రమ్మంటావు? ఎక్కడికి వస్తావు చెప్పండి. ఇప్పటికైనా మారు, నీ భాష యాస మార్చుకో, లేకపోతే తగిన పరిణామాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకో.